నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నా, రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేసామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఈజ్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటాను. ఆ డేటా మీద కూర్చున్నప్పుడు నాకు ఒక అవగాహన వచ్చేస్తూ ఉంది. వచ్చినప్పుడు ఎక్కడ నేను ఫోకస్ చేయాలి, గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అండ్ డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక. మొన్నే డిఎస్సి చేశాం. ఎన్ని పిటిషన్లు రావాలనో అన్ని కంప్లైంట్స్ వచ్చి, రిట్లు వచ్చి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వస్తే 31 కేసులు ఫినిష్ చేసి నిన్న వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే హిస్టారికల్ మీటింగ్ అనిపించింది. అంత మునుపు డిఎస్సి పెట్టాం, దానికి ఇదే అన్ని రిట్లేసి గందరగోళం చేస్తే అన్నీ కూడా క్లియర్ చేయించాం. అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈజ్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలని దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్. ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, ఎక్కడ అమెరికాలో గూగుల్కి. వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తొచ్చాడు, మనమే గుర్తొచ్చాం. దానికి కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉంది. గ్రీన్ ఎనర్జీ, కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ, దానికి మనం దోహదం చేశాం. దోహదం చేసినప్పుడు వాళ్ళు ఆలోచించి ఫస్ట్ టైం రిఫార్మ్స్ వచ్చిన తర్వాత $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, చేసే పర్ఫార్మెన్స్. చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే మొన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతూ ఉంది, దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామి, నీ గ్రాఫ్ బాగలేక పడిపోతా ఉంది. నీదేనే నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల. చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో, దాదాపు 18 నెలలే ఉంది, ఈ బడ్జెట్ వస్తే మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు. ఈ మార్చిలో తాను ప్రవేశపెట్టబోయేది 3వ బడ్జెట్. అంటే మొత్తం 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఈ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. అలాంటిది 3వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో. అంటే 2 బడ్జెట్లు అయిపోయినాయి, అంటే 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ మార్చి వచ్చేసరికి 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు. మరి ఈ 2 సంవత్సరాలు, ఈ కాలంలో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోవస్తా ఉన్న ఈ కాలంలో ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే బోర్డు సున్నా కనిపిస్తుంది. అంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములు రద్దయిపోయినాయి. మన ప్రభుత్వ హయాంలో టెన్షన్గా ప్రతి నెల, బహుశా ఏ ప్రభుత్వంలో ఎప్పుడు జరిగిండదేమో,
ఏ నెల ఏ స్కీమ్ ఇవ్వబోతున్నాము, ఏ నెల ఏ బటన్ నొక్కబోతున్నాము అని చెప్పి ముందుగానే ప్రజలకి క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ను అమలు చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా బహుశా జరిగి ఉండదు. అలాంటి మన పాలన చూసి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేయడమే కాకుండా ఏముంది జగన్ చేసే పని ఎవడైనా చేయొచ్చు, ఇంట్లో ముసలోళ్ళైనా చేయొచ్చు అని చెప్పి అన్నాడు. అవన్నీ చేయడమే కాకుండా నేను సూపర్ 6, సూపర్ 7 కూడా హామీలు అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ 22 ఏళ్ళు కావస్తా ఉన్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అని అంటే అన్ని పథకాలు, గతంలో జరిగే అన్ని పథకాలు రద్దు కావడం, సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా మిగిలిపోవడం, పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోవడం, నిర్వీర్యమైపోవడం. ఈ మూడు చూసాం మనం. అందుకే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఈరోజు ఎంత లేపినా కూడా గ్రాఫ్ లేయడంలా పైకి. ఎందుకనంటే అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోతూ ఉంది, కనిపిస్తూ ఉంది. కాబట్టి అసలు మొట్టమొదటిసారిగా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రజలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ తెరమరుగైపోతూ ఉంది. ప్రజలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో పిల్లలు చదువులు ఆగిపోతూ ఉన్నాయి. ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. సూపర్ 6, సూపర్ 7తో అన్ని రకాలుగా మోసాలు. సో మొత్తం ప్రభుత్వం అన్నది ఎందుకుంది అనేది ఒకసారి గమనిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. నాకు కూడా ఒక్కొక్కసారి, మీ అందరికీ కూడా ఎప్పుడన్నా అనిపించుంటుంది, ప్రపంచం దేశమంతా చూస్తూ ఉన్నాం, అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం స్కూల్ ఎందుకు నడుపుతుందో ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా మీకు? ప్రభుత్వం ఎందుకు హాస్పిటల్ నడుపుతుందో, ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది? దశాబ్దాలుగా ఈ బుద్ధగా నేను చెప్పేది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్ని చూస్తూ ఉన్నాం మనము. ఎన్నెన్నో రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ప్రజలకు ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ఒకవేళ ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే, ప్రభుత్వమే ఒకవేళ హాస్పిటల్ నడపకపోతే, ప్రభుత్వమే ఒకవేళ ఆర్టీసీ బస్సులు నడపకపోతే జరిగేదేమిటి? ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నది దోచేసే కార్యక్రమం జరుగుతుంది. పేద మధ్యతరగతి ప్రజలు పూర్తిగా కూడా ఏది కూడా విద్య కానీ, వైద్యం కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవేవి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. వాటికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఇవన్నీ కూడా తాను ఇన్వాల్వ్ అయి తాను నడిపే కార్యక్రమం చేస్తుంది. ఇది మనకు అందరికీ కూడా కనిపించే విషయాలు. ఒకవైపున అన్ని వ్యవస్థలు, ఒకవైపున ఇక్కడ ఈరోజు చూస్తే అన్ని కుప్పకూలిపోయిన పరిస్థితులే. గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతా ఉన్నది అని చెప్పి అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడుపుతుంది అని చెప్పి అనుకునే మనిషి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఏది ఉండడు. మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ కనీసం బతికింది. కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి. మనం విలీనం చేయకపోయింటే చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చిందంటే ఆర్టీసీ కూడా ఈ పాటికి అమ్మేసి ఉంటాడు. మొన్నేదో ఆశ్చర్యకరంగా ఆయన నోట్లో నుంచి విన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తానని నేను. అసలు ఏ స్థాయిలోకి వస్తున్నాడు అని అంటే, లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదు అని. స్కూల్ ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదని. హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదు అని. బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే దానికి కారణాలు ఉన్నాయి. దానికి కారణాలు ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్‌ప్లాయిట్ కాకూడదు అని చెప్పి. అలాంటిది ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే. మరి అన్ని రకాలుగా వ్యవస్థలు తిరోగమనం. ఇంతకుముందు అమలవుతా ఉన్న పథకాలన్నీ రద్దు. నువ్వు చేస్తానని చెప్పినటువన్నీ మోసాలు. మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు